అంతేకాదు మా తాత దోసర స్వామి గారు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో రాజకీయం చేసి ఇక్కడ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ ఏకం చేసి ఆయన కూడా 1982లో టాస్లో గెలిచాడట. మాకు గుర్తులేదు, అప్పుడు మేము చిన్నపిల్లగాళ్ళం అంట. టాస్లో గెలిచాడట, ఒక టాస్లో, అది మా కిలారి వెంకయ్య గారి మీద టాస్. మా తాత తర్వాత మళ్ళీ మేము కొట్టాలి ఈ గ్రామాన్ని, మేమేంటో చూపించాలి. గ్రామం నాకు ఒక వేరే ఉద్దేశం, రాజకీయాల అతీతం, ఒకటే గ్రామాభివృద్ధి. మేము గ్రామాభివృద్ధి కోసం ఏదైనా శక్తివంచన కృషి చేస్తానని తెలియజేస్తూ మాకు ఇంత మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించిన, ముఖ్యంగా నాకు ఇక మా ఊరి మహిళల్ని మర్చిపోను. మీరే నాకు, మీరేం చెప్పే చేస్తా. మగవాళ్ళ కంటే కూడా మొత్తం లేడీస్కే మీరు ఏదని చెప్పండి, ఈ జైనేత అజెండా అదే చేస్తా. మీరు చివరికి చివరికి ఊళ్ళో మందు కూడా మధ్య అమ్మేద్దానని చెప్తే బాంచత్ మళ్ళీ మందు కూడా మీరు అందరూ చెప్పండి. మళ్ళీ నా ఇక్కడ చెప్పడం కాదు మేము, ఎందుకంటే ఎవరు ముందే చెప్పాను నేను. ఎందుకంటే నాకు మహిళలు అంటే చాలా అభిమానం. వాళ్ళే నా మెజార్టీకి కారణం. మహిళలు, యూత్ నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. ఎంత అంటే వాళ్ళ సొంత మనుషుల్లాగా పనిచేసి, సొంత అన్న తమ్ముళ్ళలాగా పనిచేసి నన్ను గెలిపించారు. మా ముఠా మేస్త్రులు, మహిళలు వాళ్ళే. ఎక్కడైనా నేతాజీ నేతాజీ నేతాజీ. నిజంగా నాకు చాలా ఇప్పుడు, ఎందుకంటే మీ రుణం, మీ అభిమానాన్ని తీర్చుకోవాలనే మామూలు విషయం కాదు.